యేసు ప్రభుని నమ్ముకుంటున్నావు, మరి నీ పాపాలన్నీ విడిచిపెట్టావా అంటే విడిచిపెట్టానయ్యా. ఒప్పుకున్నావంటే ఒప్పుకున్నానయ్యా. మరి నీవు నీ సొంతంగానే నీ ఆలోచన నా ఇష్టంగానే తీసుకుంటున్నానయ్యా. మరి అప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇదిగో ఈ పాపం చేశాను, నన్ను క్షమించిన ఆయన. అయ్యా ఈ తప్పు చేశాను, క్షమించిన ఆయన. ఇది నీకు విరోధంగా చేశాను, క్షమించిన ఆయన అని అడిగావు బాగానే ఉంది, ఒప్పుకున్నావు. కానీ అది విడిచిపెట్టావా? కొన్ని రోజులు గడిచిన తర్వాత అది మరలా నీలో చెప్పండి, అది మరలా నీలో ఏమవుతుందమ్మా? చిగురిస్తుంది. ములమ చెట్టు ఇరిగిపోయిన కొమ్మను నాటినట్లుగా, తుమ్మ చెట్టు ఏరులో నుంచి వచ్చే చిగురించినట్లుగా నీ హృదయములో నుంచి మరలా పాపపు చేష్టలు, పాపపు అలవాట్లు, దేవునికి ఇష్టము లేని విరోధతనం నీలో మరలా చిగురిస్తావు.